హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఆ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ 10% జీతాల పెంపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుతుందా అని ఎంతో ఆశతో, ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల చెల్లింపు వంటి కీలక ఆర్థిక అంశాలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన కోసం 2 ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. అయితే ఈ యొక్క భారీ డిమాండ్ ప్రక్రియ కొనసాగుతుండగానే అకస్మాత్తుగా ఒక నిర్దిష్ట విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురును అందించింది. గత 2 ఏళ్లుగా తమ విధుల్లో అంకితభావంతో పనిచేసి సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టేటటువంటి ఒక ప్రత్యేక శాఖలోని ఉద్యోగుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వం ఇచ్చే సాధారణ పెంపుదల కంటే భిన్నంగా వీరి పనితీరును ప్రాతిపదికగా తీసుకొని 10% జీతాల పెంపును ప్రకటించడం విశేషం. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొంతవరకు ఊరట లభించినట్లయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హస్తకళల వైభవాన్ని చాటిచెప్పే లేపాక్షి షోరూమ్‌లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ యొక్క అద్భుతమైన అవకాశం అనేది లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నటువంటి లేపాక్షి కేంద్రాల్లో సేవలందిస్తున్న వేలాది మంది కార్మికులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వారు పొందుతున్నటువంటి మూల వేతనాలపై, బేసిక్ పే పైన అదనంగా 10% పైగా జీతాలు పెంచాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత గారు స్వయంగా ప్రకటించి ఆయా ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఇలాంటి ప్రోత్సాహకాలు అందటం వల్ల వారిలో పని పట్ల బాధ్యత మరియు ఉత్సాహం పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ శుభవార్త వెలువడటానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ లేపాక్షి షోరూమ్‌ల నుండి ప్రత్యేక ప్రతినిధులుగా వచ్చినటువంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మంత్రి సవిత గారిని కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. తమకు పలు సమస్యలతో పాటుగా వివరణాత్మకమైన విన్నపాలతో కూడినటువంటి వినతి పత్రాలను ఆమెకు సమర్పించారు. కేవలం తమ కష్టాలను మాత్రమే కాకుండా గత 2 ఏళ్లుగా తాము సంస్థ అమ్మకాలను ఎలాగైతే పెంచుతుందో పెంచాము, నిరంతర శ్రమతో లాభాల బాటలో నడిపించారో గణాంకాలతో సహా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ మరియు షోరూమ్‌లకు వచ్చేటటువంటి వినియోగదారులను ఆకట్టుకోవడంలో తాము పోషించిన పాత్రను వివరించారు. వారి ఆవేదనను మరియు అంకితభావాన్ని గమనించినటువంటి మంత్రి గారు క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించి తక్షణమే సానుకూలంగా స్పందించారు. సంస్థ సాధించినటువంటి ఆర్థిక ప్రగతిని వివరిస్తూ మంత్రి సవిత గారు కొన్ని కీలకమైన అంకెలను వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి షోరూమ్‌ల ద్వారా 56.47 కోట్ల విలువైనటువంటి 56,47,40,00,000 విలువైన అమ్మకాలు జరగగా, అందులో 2025-26 నాటికి మరింత పెరిగి 60,75,00,000కు చేరుకోవడంపై ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ యొక్క పెరుగుదల అనేది కేవలం అంకెలు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగుల నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందనైతే ఆమె వారిని అభినందించారు. అందుకే సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టినటువంటి వారికి తగిన ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో ఆయా ఉద్యోగుల హోదా మరియు స్థాయిని బట్టి 10% పైగా వేతనాలు పెంచుతున్నట్టు అక్కడికే అక్కడికక్కడే ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లబ్ధి పొందే ఉద్యోగులు ఈ యొక్క నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేవలం జీతాలు పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మంత్రి ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల లక్ష్యాన్ని 80 కోట్లకు పెంచాలని ఆమె సూచించారు. దీనివల్ల సంస్థ మరింత బలోపేతం అవుతుందని, తద్వారా ఉద్యోగుల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 లేపాక్షి షోరూమ్‌లు సమర్థవంతంగా నడుస్తున్నాయని, త్వరలోనే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఒక సరికొత్త ఆధునిక షోరూమ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని ఆమె వెల్లడించారు. విమానాశ్రయాల వంటి ప్రాంతాల్లో షోరూమ్‌లు ఉండటం వల్ల మన హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుంది అని,
పర్యాటకులు మన సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుందనైతే ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.